హలో స్టూడెంట్స్, టుడే టాపిక్ వచ్చేసి 2026 మాస్ హైరింగ్ సీక్రెట్స్. హూ విల్ గెట్ జాబ్ అండ్ హూ విల్ బి రిజెక్టెడ్. 2026లో మాస్ హైరింగ్ అనేది మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, అసెంచర్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్ ఇవన్నీ మాస్ హైరింగ్ అయితే చేస్తాయి. మాక్సిమం అందరూ ఏ స్టూడెంట్ అయినా సరే మాక్సిమం ఎంఎన్సి కంపెనీలోనే ప్లేస్ అవుదాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. సో ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు దీనికి, ఎంఎన్సి కంపెనీస్ కి. సో బట్ ఐ బట్ టుడే ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. అందరూ సేమ్ కాలేజ్, సేమ్ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్, సేమ్ మార్క్స్ అయినా సరే ఒకరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు, ఇంకొకరు ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతారు. వై? జస్ట్ థింక్ యువర్ సెల్ఫ్ వన్స్. వై? వై ఆర్ వై they are rejected in almost all interviews? So today we are breaking that secret. వాచ్ కంప్లీట్లీ. ఎండ్లో మీకు షార్టింగ్ క్లారిటీ అనేది వస్తుంది. వై some students are rejected in MNC companies? ఫస్ట్ వచ్చేసి మాస్ హైరింగ్. మాస్ హైరింగ్ రియాలిటీ ఏంటంటే ఈజీ సెలక్షన్ అని చాలా మంది అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటి? సెలక్షన్ ఈజీగా కనిపిస్తుంది, బట్ ఇంటర్నల్లీ కంపెనీస్ ఫిల్టర్ చేస్తున్నాయి. దేని బేస్ చేసుకుని? ది స్టూడెంట్ హ్యావ్ ట్రైనబిలిటీ, స్టెబిలిటీ, కమ్యూనికేషన్ అండ్ ఫైనల్లీ స్కిల్ అడాప్టబిలిటీ. Nowadays, companies are not checking not only marks. మాస్ హైరింగ్ పర్పస్ ఏంటి? ప్రాజెక్ట్స్ బల్క్ గా వస్తున్నాయి కంపెనీకి. సో కంపెనీస్ నీడ్ డిప్లాయబుల్ రిసోర్సెస్. దెన్ డిప్లాయబుల్ క్యాండిడేట్ నాట్ ఈక్వల్ టు టాపర్ క్యాండిడేట్. ఓకేనా? ఇది మీరు బాగా మైండ్లో పెట్టుకోండి. మీతో నేను చెప్పిన పాయింట్స్. హూ విల్ గెట్ సెలెక్టెడ్? దీన్ని ఒకసారి మనం డీప్ గా అనాలిసిస్ చేద్దాం. ఎవరైతే ఎంఎన్సిస్ లో సెలెక్ట్ అవుతున్నారు, ఎందుకు సెలెక్ట్ అవుతున్నారు? ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. హూ యాక్చువల్లీ గెట్స్ జాబ్? ఎవరు? ఫాస్ట్ లెర్నర్. ఫాస్ట్ లెర్నర్ ఇంటర్వ్యూలో వై ఫాస్ట్ లెర్నర్? ఇంటర్వ్యూలో పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వకపోయినా సరే బట్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ఇంటర్వ్యూ అన్నారు ఖచ్చితంగా మనల్ని సెలెక్ట్ చేస్తారు, ఇంప్రెస్ అయ్యి. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి వాట్ ఈస్ జాయిన్ అని ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని అడిగితే ఒక క్యాండిడేట్ గా మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు? ఎగ్జాక్ట్ డెఫినేషన్ రాదు, బట్ టేబుల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దే అబ్జర్వ్ థింకింగ్ ఎబిలిటీ. మీ దగ్గర నుంచి థింకింగ్ ఎబిలిటీ ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేస్తాడు ఇంటర్వ్యూయర్. ఓకే, నెక్స్ట్
గుడ్ కమ్యూనికేషన్. గుడ్ కమ్యూనికేషన్ అంటే నాట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. సో లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఏంటంటే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ కాదు, బట్ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు సింపుల్ స్ట్రక్చర్ చెప్తాను, ఒకసారి ఇది నోట్ చేసుకోండి. మన ఇంట్రడక్షన్ అనేది క్లియర్ గా ఉండాలి. మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాజెక్ట్ ఒక స్ట్రక్చర్డ్ అయి ఉండాలి. మనం చెప్పే ఆన్సర్స్ చాలా లాజికల్ గా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఫ్లెక్సిబుల్ క్యాండిడేట్. ఫ్లెక్సిబుల్ క్యాండిడేట్ అంటే ఫర్ సపోజ్ ఇది హెచ్ఆర్ రౌండ్ అనుకోండి. హెచ్ఆర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఆర్ యు రెడీ టు రీలొకేట్ అని అడిగినప్పుడు మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు? చెప్పండి ఒకసారి. థింక్ చేయండి. దిస్ ఈజ్ యాన్ ఇంటర్వ్యూ అన్నట్టు థింక్ యువర్ సెల్ఫ్ వన్స్. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆర్ యు రెడీ టు రీలొకేట్ అని అలా క్వశ్చన్ చేసినప్పుడు మీ ఫేస్ లో ఇఫ్ హెసిటేషన్ కనిపిస్తే రిజెక్షన్ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో కంపెనీస్ నీడ్ స్టేబుల్ ఎంప్లాయీస్ ఓన్లీ. నెక్స్ట్ టాపిక్ వచ్చి స్కిల్ ప్లస్ బేసిక్ డెప్త్. ఇప్పుడు ఫర్ సపోజ్ స్కిల్ అంటే మనకి ఇప్పుడు పైథాన్, జావా, పవర్ బిఐ, సి, సి ప్లస్ ప్లస్, ఇంకా చాలా స్కిల్స్ అనేవి ఉన్నాయి. ఫర్ సపోజ్ మీరు ఎస్క్యూఎల్ రోల్కి ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకుందాం. సో ఎస్క్యూఎల్ లో మెయిన్ టాపిక్స్ ఏంటి? జాయిన్స్, గ్రూప్ బై, సబ్ క్వెరీస్, బేసిక్ విండో ఫంక్షన్స్. ఈ 4 టాపిక్స్ స్ట్రాంగ్ గా ఉంటే సెలక్షన్ ఛాన్సెస్ హై ఉంటాయి. ఎందుకంటే ఈ 4 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 4 టాపిక్స్ లో మీరు స్ట్రాంగ్ గా ఉంటే సెలక్షన్ ఛాన్సెస్ అనేవి చాలా హై లెవెల్లో ఉంటాయి. ఆల్మోస్ట్ మీరు 80% సెలెక్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ ఇంటర్వ్యూవర్స్ మీ దగ్గర నుంచి ఈ పాయింట్ అనేది బాగా చెక్ చేస్తారు. వై? మీ ఎనర్జీ లెవెల్, ఐ కాంటాక్ట్, జెన్యున్ ఇంట్రెస్ట్, ఇవి కన్ఫామ్ గా చెక్ చేస్తారు. వై? సమ్ స్టూడెంట్స్ లుక్ టైర్డ్, స్కేర్డ్. దెన్ హూ విన్స్? కాన్ఫిడెన్స్ ఓన్లీ విన్స్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్. సో కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ మీద. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హూ గెట్స్ రిజెక్టెడ్. ఇది చాలా జాగ్రత్తగా వినండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. ఇదే మెయిన్ టాపిక్. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా బిగ్గెస్ట్ ట్రూత్. నౌ పెయిన్ఫుల్ బట్ నెససరీ రియాలిటీ ఇదే నేను చెప్పేదే. ఫస్ట్ వన్ వచ్చేసరికి రెజ్యూమ్ ఫేక్ ఎక్స్పీరియన్స్. చాలా మంది రెజ్యూమ్ లో ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది పెడతారు, పెద్దగా పట్టించుకోరు, ఏముంది అని. కానీ ఇది మీకు చిన్నగా అనిపించవచ్చు, స్మాల్ నైలా. బట్ కంపెనీస్ వీటిని డిటెక్ట్ చేస్తే డైరెక్ట్ రిజెక్షన్. నో మోర్ క్వశ్చన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, డైరెక్ట్ రిజెక్షన్.
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మగప్ ఆన్సర్స్. అంటే వెన్ ఇంటర్వ్యూవర్ ఎప్పుడైతే మమ్మల్ని క్రాస్ క్వశ్చన్ అడుగుతారో దెన్ మీ మైండ్ కొలాప్స్ అయిపోతుంది. సో దే వాంట్ అండర్స్టాండింగ్ క్యాండిడేట్, నాట్ మెమోరీ. ఇది బాగా మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ శాలరీ ఫోకస్. ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని ఎక్స్పెక్టెడ్ శాలరీ అని ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఇఫ్ ఆన్సర్ మనీ సెంటర్డ్ ఉంటే, మీరు చెప్పే ఆన్సర్ మనీ మైండ్ లా అనిపిస్తే, వాళ్ళకి మనీ పాయింట్ ఆఫ్ వ్యూ అనే థింకింగ్ వాళ్ళకి రైజ్ అయితే, మీరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫర్మ్ రెడ్ ఫ్లాగ్ అయిపోతారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు చాలా లాజికల్గా ఇంప్రెసివ్గా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నో ప్రాజెక్ట్ క్లారిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. నో ప్రాజెక్ట్ క్లారిటీ అనేది. ఇఫ్ రెజ్యూమ్లో ప్రాజెక్ట్ ఉంది బట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఆల్మోస్ట్ రిజెక్ట్. వై? మీ రెజ్యూమ్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో చెప్పండి. మీ రెజ్యూమ్ని ఏం చూసి సెలెక్ట్ చేస్తారు? అందరి రెజ్యూమ్స్ ఒకేలా ఉంటాయి, బట్ యువర్ రెజ్యూమ్ విల్ బి సెలెక్టెడ్ త్రూ యువర్ స్కిల్స్ అండ్ మెయిన్లీ యువర్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్. ఆ ప్రాజెక్ట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే మిమ్మల్ని కంపెనీలోకి వాళ్ళు ఎలా తీసుకుంటారు చెప్పండి? వాళ్ళు మిమ్మల్ని తీసుకుందే ఆ ప్రాజెక్ట్ చూసి. సో ప్రాజెక్ట్ నో ప్రాజెక్ట్ క్లారిటీ అనేది, మీకు ప్రాజెక్ట్ మీద అసలు క్లారిటీ లేకపోతే చాలా బాగా ప్రిపేర్ అయ్యి ప్రాజెక్ట్ మీద కొన్ని లైన్స్ ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జాక్ట్గా కాన్ఫిడెన్స్తో చెప్పాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అన్స్టేబుల్ బాడీ లాంగ్వేజ్. ఈ పాయింట్ వచ్చేసి మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కాదు, కన్ఫామ్గా ఈ క్వశ్చన్ అయితే మటుకు మీకు ఓన్లీ ఫ్రెషర్స్ పర్పస్. వై? అన్స్టేబుల్ బాడీ లాంగ్వేజ్. దే ఆర్ ఫ్రెషర్స్. దే డోంట్ know about interview experience. So they are looking down, very low voice, no smile. మీరు ఆన్సర్ చేసినప్పుడు విత్ ఐ కాంటాక్ట్ తో, లో, నో హై, ఓన్లీ మిడిల్ వాయిస్ తో, వెరీ మిడిల్ వాయిస్ తో విత్ స్మైల్ తో ఆన్సర్ చేయండి వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగినా సరే. కమ్యూనికేషన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంగ్లీష్, బట్ కమ్యూనికేషన్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంటేషన్. ఇది మీరు మైండ్లో పెట్టుకుంటే మీకు మంచి కాన్ఫిడెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హిడెన్ సీక్రెట్ కంపెనీస్ చెక్. కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్ మాస్ హైరింగ్ చేస్తారు, బట్ దే ఆల్వేస్ చెకింగ్ సంథింగ్ ఇన్ యువర్స్. ఏం చెక్ చేస్తారు? మీరు ఏం టెస్ట్ చేస్తారు? ఏంటంటే మీరు ఆ కంపెనీకి సెలెక్ట్ అయ్యాక 2 to 3 years స్టే చేస్తారా, లేదా 6 monthsకే డ్రాప్ అయిపోతారా? ఈ పాయింట్స్ కూడా చెక్ చేస్తారు వాళ్ళు మీ దగ్గర నుంచి. ఈ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఇంటర్వ్యూ ప్రాసెస్లోనే ఈ ఈ పాయింట్స్ కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు మీ దగ్గర నుంచి. నైట్ షిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తారా? నెక్స్ట్ వచ్చేసి బెంచ్ పీరియడ్ హ్యాండిల్ చేస్తారా? ఈ 3 పాయింట్స్ అన్నవి ఆల్వేస్ మీకు తెలియకుండానే వాళ్ళు మీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. ఓకే. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి వీటికి. సో దే ప్రిడిక్ట్ అట్రియేషన్ హై ఉంటే కంపెనీ లాస్. సో స్టెబిలిటీ మోర్ దెన్ మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి
2026 ఇంటర్వ్యూ ప్యాటర్న్ బ్రేక్ డౌన్. మీకు ఇంటర్వ్యూ ప్యాటర్న్ అన్నది స్టెప్స్ అనేవి ఎలా ఉంటాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. మ్యాక్సిమం యూజువల్లీ రౌండ్స్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్, టెక్నికల్ రౌండ్, మేనేజీరియల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మీకు యాప్టిట్యూడ్ రౌండ్ ఉంటుంది. టెక్నికల్ రౌండ్ అంటే కోడింగ్ రౌండ్, మీకు తెలిసిందే. మీ స్కిల్స్ బట్టి కోడింగ్ రౌండ్. మేనేజీరియల్ రౌండ్ అంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మేనేజీరియల్ పర్పస్. హెచ్ఆర్ రౌండ్ అంటే ఆల్మోస్ట్ ఎలిమినేషన్ రౌండ్ లాంటిది. ఫైనల్ రౌండ్ ఇది, మీకు ఇందులో శాలరీ డిస్కషన్స్ అవన్నీ ఉంటాయి. హెచ్ఆర్ రౌండ్ అంటే మీకు ఈజ్ ఆల్మోస్ట్ ఎలిమినేషన్ రౌండ్, నాట్ ఫార్మాలిటీ. హెచ్ఆర్ రౌండ్ ఈజ్ ఎలిమినేషన్ రౌండ్, నాట్ ఫార్మాలిటీ. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి వాట్ షుడ్ యూ డూ. వాట్ షుడ్ యూ డూ మీకు ఇప్పుడు ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఇస్తాను చూడండి. ఇది ఒక ప్రాక్టికల్ స్ట్రాటజీ. డైలీ ప్రిపేర్ అవ్వండి అలా నేను చెప్పినట్టు. 1 hour కోర్ స్కిల్. నెక్స్ట్ వచ్చేసి 30 minutes కమ్యూనికేషన్ ప్రాక్టీస్. సారీ, 30 minutes. మీరు ఒక మాక్ ఇంటర్వ్యూ అనేది రికార్డ్ చేసుకోండి యువర్ సెల్ఫ్. మాక్ ఇంటర్వ్యూ రికార్డ్ యువర్ సెల్ఫ్. దెన్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్. మీరు ఒక 3 minutes క్లియర్ గా ప్రాక్టీస్ చేయండి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ మీద. ఓకేనా, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, దాని మీద చాలా బాగా ఇంట్రెస్టెడ్ గా ప్రాక్టీస్ చేయండి. నవ్వు మీకు ఇంకొకటి గోల్డెన్ ఫార్ములా అనేది షేర్ చేస్తాను చూడండి. సెలక్షన్ ఈజ్ ఈక్వల్ టు స్కిల్ అనేది 40% మాత్రమే. కమ్యూనికేషన్ అనేది 30% అండ్ కాన్ఫిడెన్స్ 20% మాత్రమే. స్టెబిలిటీ పర్సెప్షన్ 10% మాత్రమే.
ఇది బాగా మైండ్లో పెట్టుకోండి. సెలక్షన్ అంటే ఏంటంటే మీకు వచ్చేసి ఒక కంపెనీలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది స్కిల్ 40%, కమ్యూనికేషన్ వచ్చేసి 30%, కాన్ఫిడెన్స్ వచ్చేటప్పటికి 20%, స్టెబిలిటీ పెర్సెప్షన్ వచ్చేసి 10%. ఈ పాయింట్ అన్నది మీరు మైండ్లో పెట్టుకుంటే స్ట్రాంగ్గా మీరు ఏ ఎంఎన్సి కంపెనీకైనా ఈజీగా వెళ్ళి విత్ ప్రాపర్ కాన్ఫిడెన్స్తో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి కన్ఫామ్గా సెలెక్ట్ అవుతారు. కన్ఫామ్గా ఏదో ఒక ఎంఎన్సిలో 2026లో జరిగే ఎంఎన్సి ఇంటర్వ్యూస్లో ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారు 100%. ఇది మీరు మైండ్లో పెట్టుకొని కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేస్తారు. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేసాం? 2026 మాస్ హైరింగ్ సీక్రెట్స్ అనేవి డిస్కస్ చేసాం. హూ విల్ గెట్ జాబ్, ఎవరైతే 2026 ఎంఎన్సి కంపెనీస్లో సెలెక్ట్ అవుతారు, ఎవరు రిజెక్ట్ అవుతారు అనే దాని మీద మనం ఈరోజు డిస్కస్ చేసాం, డీప్గా అనాలిసిస్ చేసాం. సో స్టూడెంట్స్, డోంట్ థింక్ మాస్ హైరింగ్ మీన్స్ లక్కీ సెలక్షన్. కంపెనీస్ డోంట్ హైర్ డిగ్రీ, దే హైర్ ఫ్యూచర్ ఎంప్లాయీ. ఇది మీ మైండ్లో పెట్టుకోండి బాగా. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఆస్క్ యువర్ సెల్ఫ్ when you are alone. Okay, are you ready to stay 2 years? Are you ready to learn daily? Are you ready to accept uncomfortable roles? Did you understand the questions? So okay, I am typing that questions. Are you ready to stay 2 years? Are you ready to learn daily? Are you ready to accept uncomfortable roles? ఓకే, ఈ క్వశ్చన్స్ అనేవి మీరు అలోన్గా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఆస్క్ యువర్ సెల్ఫ్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఇఫ్ ఎస్ అయితే యూ విల్ గెట్ జాబ్, ఇఫ్ నాట్ మీరు ఈ క్వశ్చన్స్కి అగ్రీ కాకపోతే ప్రిపరేషన్ ఇంప్రూవ్ చేయాలి. ఓకే, అండ్ ఇంటర్వ్యూలో ఎక్కువ టెన్షన్ ఎక్కడ వస్తుంది, టెక్నికలా హెచ్ఆరా అన్నది మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇఫ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, లైక్, షేర్, subscribe to skill to earn. Thank you. See you in next video in next topic.